ప్రాథమిక పాఠశాల చిట్యాల వనపర్తి జిల్లా గౌరవ ఎల్ఎస్ఎల్ ప్రధానోపాధ్యాయులు పావనం చంద్రశేఖర్ అన్న గారు, అలాగే ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు మరియు ఈరోజు ఉపాధ్యాయ బాధ్యతలు నిర్వహిస్తున్న చిన్నారి చందన, హేమ, హిమశ్రీ, కలెక్టర్, డిఓ, ఎంఈఓగా వివిధ బాధ్యతలు నిర్వహించి ఈరోజు మీ పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొని ఉన్నదని నేను చెప్తున్నాను. ఎందుకంటే స్వయం పరిపాలన అనేది మీకు మీరే పిల్లలందరూ ఉపాధ్యాయులుగా ఒక్కరోజు ఉండి ఆ బాధ్యత నిర్వహించి మీరే పాఠాలు చెప్పి మీ తోటి విద్యార్థులకు ఎంతో మీరు ఇంతకుముందే శోభ చెప్పింది, ముద్దుగా బొద్దుగా పట్టు చీరలు నగలు అలంకరించుకొని చాలా పూల మొగ్గల్లాగున్నారు. ఎందుకంటే అమ్మాయిని ఎక్కువగా టీచర్ పాత్ర వేసింది. ఎందుకంటే అమ్మాయిల పాత్ర ఈ ప్రస్తుత సమాజంలో వాళ్ళు ముందంజలో ఉన్నారు. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా కనుక ఇంతమంది అమ్మాయిలు ఉన్న 200 మంది స్ట్రెంత్లో ఎక్కువ శాతం అబ్బాయిలు కొంతమంది అయినప్పటికీ కూడా అమ్మాయిలు చాలా చక్కగా చీరలు అలంకరణ ఇవన్నీ చేసుకొని వచ్చి మీ ఆనందం చూస్తుంటే బచ్పన్ మేరా నయా బచ్పన్ అని సుభద్రా కుమార్ హిందీలో ఒక దేవుడు రాసింది. మళ్ళీ ఆమె ఒక దేవుడు వరం కోరుకోమంటే నాకు బాల్యం ఇవ్వమంటుంది. బాల్యం అంటే ఎంత అమాయకత్వం, నాకు ఏ వరం వద్దు, మళ్ళీ నా బాల్యాన్ని నాకు ఆ స్మృతులు నా జీవితంలో మళ్ళీ గుర్తుంచుకుంటాను అంటుంది. జీవితంలో బాల్యం అనేది చాలా ప్రధానమైనది. ఆ స్మృతులు, ఆ ఆటలు, ఆ పాటలు అనేవి జీవితాంతం మనకు గుర్తుండిపోతాయి. ఈరోజు మీ పాఠశాలలో మీ ఉపాధ్యాయులు మీ కొరకు ఎంతో శ్రద్ధ తీసుకొని చక్కగా మీకు పాఠ్యాంశాలు ఎట్లా చెప్పాలో మీకు చెప్పి ఇంట్లో కూడా మీ అమ్మ నాన్నలు కూడా మీ కొరకు మీ అమ్మ ఆడపిల్లలైతే తల్లులు, మగపిల్లలైతే తండ్రులు మీకు చక్కగా వేషధారణ వేయించి ఉపాధ్యాయుల హోదాలో మంచిగా చక్కగా తీర్చిదిద్ది మిమ్మల్ని బడిలో కూడా వాళ్ళే వదిలింది మా పిల్లలు. కనుక అలాంటి ఉత్సాహం మీలోన ఈరోజు చాలా ఆనందంగా నేను కూడా వచ్చిన గమనించిన చాలా ముద్దుగా ఒద్దికగా చక్కగా పాఠాలు చెప్పింది, ఆ అందరిని అలరింపజేసింది. కనుక ఇవన్నీ ఏంటంటే మీ జీవితంలో ఈ ఒక్కరోజు ఉపాధ్యాయ పాత్ర ఒక మధుర స్మృతిగా మిగులుతుంది. మీ ఉపాధ్యాయులు కష్టపడి మీకు ముందే ఒక ఫోటో తీసి చక్కటి మొమెంటో కూడా అందజేస్తున్నారు. అది మీ షోరూమ్లో అంటే అల్మారాలో ఎప్పటికీ జీవితాంతం మిగిలిపోతుంది. కనుక మీరు ఇట్లాగే రేపు హై స్కూల్కి వచ్చినాక కూడా మంచి ఉపాధ్యాయులుగా క్రమశిక్షణతో ఇలాంటి స్వయం పరిపాలనలో పాల్గొనాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను.